శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో ఆదివారం ఇచ్చాపురం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం ఎంతో విజయవంతమైంది. ఇచ్చాపురం పట్టణ మండల పరిధిలో ఉన్న పిహెచ్సిల పరిధిలో ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక శిబిరాల ద్వారా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తంగా 6,910 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ను వేశారు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చాపురం రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ డి త్రినాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమ ప్రాధాన్యతను, పోలియోను నిర్మూలించేందుకు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ పిహెచ్సి వైద్యులు డాక్టర్ సుకన్య కూడా పాల్గొని ప్రసంగించారు. ఇచ్చాపురం రోటరీ క్లబ్ సేవలను కొనియాడారు. పల్స్ పోలియో కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన శిబిరాలలో ఉన్న సిబ్బంది సుమారు 120 మందికి రోటరీ క్లబ్ భోజనాలను అందించింది. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం రోటరీ క్లబ్ అధ్యక్షుడు రోహిత్, పల్స్ పోలియో చైర్మన్ షణ్ముఖరావు, కో చైర్మన్లు డాక్టర్ వేదవ్యాస్, డబ్బూరు మధుకుమార్, సీనియర్ రోటేరియన్లు నవీన్ కుమార్ చౌదరి, పాక తులసిదాస్, పైడిశెట్టి దినేష్, మాటూరు నవీన్, ప్రఫుల్ కుమార్ పండా, సురేష్, వెంకటరమణ, దక్కద కృష్ణమూర్తిరెడ్డి, రామకోటి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి, ముఖ్యంగా డాక్టర్లకి మరియు హెల్త్ సిబ్బందికి, ఆశా వర్కర్లకి, అంగన్వాడీ వర్కర్లకి, మా రోటరీ ప్రెసిడెంటు, సెక్రటరీ, మిగతా రోటరీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఈ ప్రోగ్రాం భారతదేశం అంతా చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది సుమారు 1986 సంవత్సరంలో రోటరీ క్లబ్, రోటరీ ఇంటర్నేషనల్ వారు ఈ కార్యక్రమాన్ని ఆర్థికంగా అన్ని విషయాల్లో రోటరీ సహకారంతో ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఇండియాలో కేవలం 2-3 కేసులతో పోలియో ఇంకుంది. ఇది పూర్తిగా నిర్మూలించిన ఉద్దేశంతోనే రోటరీ కొన్ని వేల కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సాయం అందిస్తుంది. ఈ కార్యక్రమానికి మొట్టమొదట పోలియో కనిపెట్టిన డాక్టర్ శాబిన్ గారు ఒకే ఒక మాట చెప్పారు, నేను కనిపెట్టిన ఒక వంతు అయితే ఈ కార్యక్రమానికి పిల్లల దగ్గరికి వెళ్ళి వేయించే కార్యక్రమం రోటరీ ఇంత చక్కగా చేస్తుందని నేను ఊహించలేదు. నేను కనిపెట్టిన తర్వాత కూడా పోలియో కేసులు సుమారు 2,000 మిలియన్ కేసులు ప్రపంచమంతా ఉండేవి. ఈరోజు కేవలం ప్రపంచమంతా కలిపి 430 కేసుల వరకే ఇప్పుడున్నది. ఇది మరింత జీరో అవ్వాలంటే రోటరీ లాంటి సంస్థలు ముందుకు వచ్చి అంతా చేయూతిస్తే ప్రభుత్వం తరపున వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. ఇది మరింత చక్కగా నిర్వర్తించి భారతదేశాన్ని కాకుండా ప్రపంచం మొత్తం మీద పోలియో నిర్మూలన పూర్తిగా జరగాలని అంతా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన దివంగత ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు తను మొట్టమొదటి సంతకం పెట్టారు. ఒకటి రోటరీ ఇంటర్నేషనల్ వారు $20 మిలియన్ మొట్టమొదటి ఇచ్చేటప్పుడు నేను జీవితంలో ఎన్నో సంతకాల అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టాను, కానీ ఈ సంతకం నా హృదయంలో ఎప్పుడు ఉండిపోయింది. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇలాంటి రోటరీ సంస్థలు చేసినందుకు నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈవేళ ఇచ్చాపురంలో మున్సిపాలిటీ, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, అంగన్వాడీ వారు అందరూ కలిపి ప్రతి వార్డులో ఈ బూతుల కార్యక్రమం స్టార్ట్ చేసి పోలియోని చేస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రజలందరూ సహకరించి పుట్టిన నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ వాళ్ళకి ఏ విధంగా వ్యాధి ఉన్నా గడకుండా వచ్చి ఈ 2 పోలియో చుక్కలు వేస్తే మనకే కాకుండా మన చుట్టుపక్కల ఉండే పిల్లలు ఎవరికి ఈ పోలియో వ్యాపించకుండా జరుగుతుంది. అందుకు అందరూ సహకరించాలా. ఇక్కడ విచ్చేసిన మొత్తం మా తోటి సహచరులందరికీ, వైద్యులకి, వైద్య సిబ్బందికి నా ధన్యవాదాలు.
పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద చిన్న కాదు. ఉన్నాం వచ్చాను. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రెసెంట్ ఈరోజు పల్స్ పోలియో లాస్ట్ టైం కోవిడ్ వలన ఆగిపోయింది. యాక్చువల్లీ ఇది చాలా ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ప్రోగ్రామ్. ఒకప్పుడు మనకి గవర్నమెంట్ నుండి ఫండ్స్ వచ్చి ఎప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అయ్యేది. కోవిడ్ వలన ఈ మధ్యన మనకి ఫండ్స్ రాలేదు. కాకపోతే మన ఇచ్చాపురం మున్సిపాలిటీ అందరికీ, వైద్యులకి, వైద్య సిబ్బందికి నా ధన్యవాదాలు. పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద చిన్న కాదు. ఉన్నాం వచ్చాను. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రెసెంట్ ఈరోజు పల్స్ పోలియో లాస్ట్ టైం కోవిడ్ వలన ఆగిపోయింది. యాక్చువల్లీ ఇది చాలా ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ప్రోగ్రామ్. ఒకప్పుడు మనకి గవర్నమెంట్ నుండి ఫండ్స్ వచ్చి ఎప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అయ్యేది. కోవిడ్ వలన ఈ మధ్యన మనకి ఫండ్స్ రాలేదు. కాకపోతే మన ఇచ్చాపురం మున్సిపాలిటీ రోటరీ క్లబ్ వారు వాళ్ళ సహాయంతో మనం ఈ ప్రోగ్రామ్ని ఈరోజు వాళ్ళు చేసిన కొంచెం హెల్ప్తో మనం దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చాపురం రోటరీ క్లబ్. వరండి రాధవేష్ గారు.